బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఉన్నప్పుడు ఉన్నంత బీజేపీ బలంగా ప్రస్తుతం లేదు. బీజేపీ బలహీనపడింది అన్నది ఒక టాక్ బయట నడుస్తుంది. దీనిపై మీరే బీజేపీ బలహీనపడితే ఇవాళ మొన్న ఎన్ని సీట్లు ఎందుకు గెలుస్తాం మేము? దాంతోపాటు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలో దాదాపు 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని నమ్మకం, విశ్వాసం ఉంది. సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి మీద ఆధారపడి ముందు నడిచేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఇది మేమందరం కూడా సిద్ధాంతం కోసం పార్టీని ఇంకా శక్తివంతంగా తయారు చేయడానికి, తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకోవడానికి, నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తారు తప్ప ఫలానా వ్యక్తి ఉంటేనే పార్టీ అభివృద్ధి చెందుతుంది, ఫలానా వ్యక్తి పోతే పార్టీ అభివృద్ధి చెందదన్న పార్టీ ఇంకా శక్తివంతంగా తయారు చేయాలనే విషయాన్ని ఎక్కడ ఉండదు. ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. నేను కొంచెం అగ్రెసివ్గా పోతూ ఉంటాను, ఇంకో నాయకులు కొంతమంది స్మూత్గా పోతూ ఉంటారు. కాబట్టి అది అవసరమే పార్టీకి, ఇది అవసరమే. కాబట్టి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ తగ్గే ప్రసక్తి లేదు, తగ్గేదేలే అన్నట్టు కూడా కార్యకర్తలు ఇంకా అగ్రెసివ్గా ముందుకు పోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీ అగ్రెసివ్నెస్ ఎక్కువ బీజేపీకి వర్కౌట్ అయిందని ఒక టాక్ ఉంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా పక్కకి జరిగిన తర్వాత నుంచి ఆ పరిస్థితి లేదు అన్నది కూడా వినిపిస్తాం. అట్లా అది చెప్తున్నా, ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క వ్యవహార శైలి ఉంటుంది. ఇప్పుడు నేను అగ్రెసివ్ ఒకటని దానివల్ల పార్టీకి చాలా ఫాయిదా ఉండే వాస్తవం. కానీ ఇప్పుడు కిషన్ గారి నేతృత్వంలో అగ్రెసివ్నెస్ ఉన్నది, కొంచెం స్మూత్గా ఆలోచించి పోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా మేము పార్టీ మాకు సీట్లు గెలవలేదు, లేకుంటే ఇప్పుడు కూడా గెలుస్తలేము అంటే పార్టీ తగ్గినట్టు. కాబట్టి పార్టీ కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత, కమిట్మెంట్ గల కార్యకర్తగా నా మీద ఉంది. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా మా జేపీ నడ్డా గారి నేతృత్వంలో, ఇక్కడ రాష్ట్రంలో కిషన్ గారి నేతృత్వంలో తప్పకుండా మేము ఇంకా పార్టీని శక్తివంతంగా తయారు చేసే ప్రయత్నం చేస్తాం. అందరు కలిసికట్టే ముందుగా ప్రయత్నం చేస్తాం. ఇలా 10 నుంచి 12 సీట్లు పక్కకు గెలుచుకునే విధంగా అందరం కష్టపడి పనిచేస్తాం.